కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం మొట్టమొదటిసారి వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి 127.65 కోట్ల రూపాయలు కేటాయించారు తెలంగాణ ప్రభుత్వం. దీంట్లో భాగంగా వేములవాడ ఆలయానికి సీఎం హోదాలో మొదటిసారిగా రేపు రేవంత్ రెడ్డి రానున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే ప్రస్తుత ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస పర్యవేక్షిస్తున్నారు. సీఎం టూర్ వేములవాడ నియోజకవర్గంలో చేయబోయే అభివృద్ధి పనులకు సంబంధించిన సమాచారం గురించి స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్తో మా ప్రతినిధి రవీందర్ ఫేస్ టు ఫేస్. వేములవాడ నియోజకవర్గం వరాల జల్లుగా మారిందనే చెప్పవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి రేపు రానున్న నేపథ్యంలో ఇప్పటివరకే వేములవాడకు సంబంధించిన రాజరాజేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి ఎక్కడెక్కడ డెవలప్మెంట్స్ ఉన్నాయో ఆ పరిసర ప్రాంతాలను కూడా ఒకవైపు స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ విప్పు మొత్తం పరిశీలించడం జరుగుతుంది. అయితే సీఎం ఒకవైపు రేవంత్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో మొత్తం ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. మరి వేములవాడ నియోజకవర్గ అభివృద్ధి దిశగా తీసుకువెళ్లాలని కూడా గతంలో కూడా ఒకవైపు ఆది శ్రీనివాస్ కోరడం జరిగింది. ఈసారి మరి వాళ్ళ ప్రభుత్వం వచ్చింది. వేములవాడ నియోజకవర్గం అభివృద్ధితో పాటు వేములవాడ పుణ్యక్షేత్రాన్ని కూడా అభివృద్ధి చేసే దిశగా ముందరికి పోతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. మరి ఎటువంటి అభివృద్ధులు ఉన్నాయి, ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఏ నిధులు ఏర్పాటు చేశారు, ఎట్లా ఉందో తెలుసుకోవడానికి మనతో పాటు ఆది శ్రీనివాస్ ఉన్నారు. చెప్పండి, ఒకవైపు రేపు రేవంత్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది, మీ కళ నెరవేరింది అనుకోవచ్చా? నేను ఈ ప్రభుత్వం రాకంటే ముందు ప్రజల పక్షాన ప్రతిపక్షాలుండి అనేక పోరాటాలు చేసిన సందర్భంలో మా మిత్ర బృందంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతోటి ఎందుకో వేములవాడ వెనుకబడ్డదని చెప్పని అనేక సందర్భాల్లో ఉన్నా. వాళ్ళ హయాంలో వెనుకబడిపోయిన వేములవాడ ముందుకు తీసుకుని పోయే క్రమంలో భవిష్యత్తులో నా ఒక్కడి వల్ల ప్రజలు అవకాశం ఇచ్చింది అవుతుందో లేదని చెప్పని ఈ పలు అంశాలపైన ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పీస్ అధ్యక్ష హోదాలు ఉన్నప్పుడు ప్రస్తుత బీసీ సంక్షేమ శాఖ మంత్రులు ఐటీ శాఖ మంత్రులు పొన్నప్రభు శ్రీధర్ బాబు గారిని, ప్రస్తుతం డిప్యూటీ సీఎం ఉన్నటువంటి బట్టి విక్రమార్ గారిని, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారిని, విప్గా ఉన్న అడ్డు లక్ష్మణ్ కుమార్ గారిని, కేకే మహేందర్ రెడ్డి గారిని, ఈ విధంగా అందరినీ కూడా ఈ వేములవాడలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఉన్నటువంటి సమస్యల పైన ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడుతున్నప్పుడు వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ చేసినటువంటి సందర్భం. వేములవాడ ప్రజల పక్షాన గలంలో గలమైన నినాదమైన వాళ్ళు అడుగై పాదయాత్రలో పాల్గొన్నాం. కాబట్టి ఆ సమస్య పరిష్కారం చేయాలని చెప్పనే లక్ష్యంతో ఈరోజు పీసీసీ అధ్యక్షులు ఉన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సందర్భంలో వీరందరూ కూడా పదవిలో ఉండి వారందరి అండదండలు అందివ్వడం వల్ల ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దేవాదాయ శాఖ మంత్రి ఉన్నటువంటి సురేఖ గారు, దామోదర్ రాజనరసింహ గారు, ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నటువంటి కోమరెడ్డి వెంకరెడ్డి వీరందరూ కూడా ఈ ప్రాంతంలో వెనుకబాటు గురైంది కాబట్టి తప్పనిసరి నిధులు వెచ్చించాలని చెప్పనే నిన్నటి వరకు ఈ ప్రాంతంలో ఏవైతే ప్రజల పక్షాన్ని మీ నిలబడి పోరాటం చేసినటువంటి ప్రధానంగా రాజన్న ఆలయం ఏటా 100 కోట్లతో 500 కోట్లైనా అభివృద్ధి చేస్తున్న కేసీఆర్ హామీ అటకెక్కింది. ఆ హామీ నీటుముట్లైనవి. అదే రోజు ముంపు గ్రామాల ప్రజలకు డబుల్ బెడ్రూమ్ 5,04,000 ఇస్తున్నాడు. ఆ హామీ కూడా అమలుకు నోచుకోలే. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకొని ఆ పనులను ఈ రోజు మేము అధికారులకు వచ్చినాక బడ్జెట్ లో 50 కోట్లు పెట్టుకొని పనులు మొదలు పెడుతుంటే 76 కోట్లు అవుతుంటే ముఖ్యమంత్రి గారు స్పందించి 76 కోట్లకు అనుమతి పరిపాలన అనుమతి ఇచ్చింది నిన్నట్టు. ఈ రోడ్డు ఇప్పుడు మనం ఉన్న ఇక్కడ రోడ్డు వెడల్పు కోసం 47 కోట్లు 80 లక్షల కూడా మంజూరు చేసింది. ఈ 3వ బ్రిడ్జి కోసం గత ప్రభుత్వం 2015 ఇక్కడనే శిలాపాలకు వేసింది. చూడొచ్చు 15, 23 నుంచి మించి 8 ఏళ్లు వాళ్ళు పట్టించుకున్న పాపం వాళ్ళు. మేము అధికారులకు వచ్చినాక పరిపాలన మంజూరుతో పాటు భూసేకరణకు 6 కోట్ల 96 లక్షలు ఇవ్వడం జరిగింది. ఈరోజు కలిగొట్ట సూరమ ప్రాజెక్ట్ ఈ రోజు పేపర్లో వచ్చి 520 ఎకరాలకు భూసేకరణ నోటిఫికేషన్ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చినాం. కేటీఆర్ గారు యువరాజుగా సిరిసిల్ల నుంచి గెలిచినప్పుడు నా చర్మాన్ని ఒలిచి మీకు చెప్పులు కుట్టిస్తాను. కానీ వాళ్ళకి యారు డిపోని కూడా తీసుకురావాలని ఆలోచన సోయి రాలేదు. 2 రాష్ట్రాలు దాటి యారు తీసుకొచ్చుకున్న వాళ్ళు ఈరోజు రేవంత్ రెడ్డి గారు కేకే మంత్రి రెడ్డి ఆలోచనతో ఒకవైపు నేత కార్మికుల ఆత్మహత్యలు ఇంకా ఆగడం లేదని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు నేను ఒక్కటే చెప్తున్నా, నేతన్నల బతుకులను ఆగం చేసిందే కేటీఆర్ గారు. బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ చీరల పేరిట నేతన్నల బతుకులను ఆగం చేసిన సందర్భం. ఆనాడు సిరిసిల్ల పరిశ్రమ పాలిస్టరు కాటన్ లో ఇతర రాష్ట్రాల్లో మేలెండికగన్నా అంటే పోటీలో సిరిసిల్లను తట్టుకోవడం ఎవరి వల్ల కాలప్పుడు ఈయన బతుకమ్మ చీరల పేరిట ఇచ్చిన తర్వాత అసలు కాటన్ పరిశ్రమకు మార్కెట్ లో, పాలిస్టర్ కు మార్కెట్ లో వీళ్ళ ఛాన్స్ ఇంకో ప్రాంతం పట్టేసింది. ఈరోజు మేము ఆయన పెట్టిపోయిన బకెట్ 275 కోట్లు 203 కోట్లు ఇప్పటికి ఇచ్చేసింది. ఈరోజు మళ్ళీ చీరలు ఇచ్చే కార్యక్రమం, నాణ్యమైన చీరలు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా తీసుకుంటున్నాం. యార్డ్ డిపోని అంటే 30 సంవత్సరాల కల యార్డ్ డిపోను ఈరోజు వేములవాడలో తీసుకురావడం జరిగింది. అది 80% క్రెడిట్ తో నేతలకు ఇస్తాం. మిగతా 20% వాళ్ళు బ్యాంకు ద్వారా అనుసంధానం చేసి వస్త్రం నేసిన తిరిగి టెస్కోకి ఇచ్చినప్పుడు 80% క్రెడిట్ పట్టుకొని మిగతాది లాభం 20% వాళ్ళకి ఇచ్చి ఆర్థికంగా ఎదగడానికి కోసం కూడా ప్లాన్ చేస్తున్నారు. అది కూడా రేపు ప్రారంభోత్సవంలో ఉంది. ఎన్ని గంటలకు వస్తారు రేవంత్ రెడ్డి గారు? ఎన్ని గంటలకు వస్తారు? ఎన్ని గంటలకి కార్యక్రమాలు ప్రారంభమవుతాయి? గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేపు ఉదయం 9:40 రాజన్న ఆలయ పరిసర ప్రాంతాల్లోకి హెలిప్యాడ్ ద్వారా హెలికాప్టర్ ద్వారా రావడం జరుగుతుంది. ఆ తదుపరి
దేవాలయాలకు వెళ్లి స్వామివారిని దర్శించుకొని శృంగేరి పీఠం వేముల రాజన్న ఆలయ అర్చక బృందం ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో ఏ అయితే ముహూర్తం పెట్టినామో ఇది ఓ భావోద్వేగానికి గుండెలు ఉప్పొంగే సమయం. దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్న ఆలయ అభివృద్ధి కోసం వాళ్ళు పెట్టినటువంటి సమయానికే 11:15కు వారి దర్శనానంతరం స్వామివారికి ఏదైతే ఆలయ విస్తరణకు సంబంధించి శంకుస్థాపన కార్యక్రమం ఆలయం లోపల జరుగుతుంది. 12:30కి మరి సభా స్థలిలో వారి స్పీచ్ కూడా స్టార్ట్ అవుతుంది. అందుకే మీ అందరికి కూడా 10:30 అందరినీ కూడా రమ్మని కోరుతా ఉన్నాం. ఈ పరిస్థితి వేములవాడ రాజన్న ఆలయానికి 127.65 కూడా కోట్లు కేటాయించడం జరిగింది. అయితే ఇక్కడ అభివృద్ధి పనులు అనేవి గతంలో మూలపడడం జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన అనంతరం కూడా ఇక్కడ అభివృద్ధి దిశగా వెళ్లాలనే కోణంలోనే ఇక్కడికి సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నారు. రేపు వచ్చిన అనంతరం కూడా శంకుస్థాపనలు చేస్తారు. అనంతరము అమ్మవారిని దర్శించుకుంటారు. అదేవిధంగా స్వామివారిని దర్శించుకున్న అనంతరము భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని ఆది శ్రీనివాస్ మనతో చెప్తున్న పరిస్థితి. క్యామరా పర్సన్ వినయ్తో కలిసి రవీందర్, మహా న్యూస్, వేములవాడ రాజన్న ఆలయం నుంచి.